హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ అలైకియా. సో ఈరోజైతే మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను. ఏంటి అంటే గోంగూర చికెన్ కర్రీ. ఆనియన్స్, టమాటోస్, చిల్లీ అవన్నీ ఆయిల్లో బాగా వేయించేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కారం, పసుపు అవి కూడా వేసుకొని మంచిగా కలిపేలాగా మసాలాను అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రెష్గా కడిగిన చికెన్ని అందులో వేసేసి మసాలా అంతా చికెన్ పీసెస్కి అంతా పట్టేలాగా నెమ్మదిగా మంచిగా కలుపుకోవాలి. మసాలా అంతా పీసెస్కి పడితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకని మంచిగా పట్టేలాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. చికెన్లో నుంచి చూడండి 1 చుక్క కూడా నేను వాటర్ యాడ్ చేయలేదు, బట్ గ్రేవీ అనేది అలా వచ్చేస్తుంది. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. చికెన్ మసాలాస్ అండ్ ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి ఈ గోంగూర మంచిగా నీట్గా ఫ్రెష్గా కడిగేసి గోంగూర కూడా దానిపైన పెట్టేసి మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు గోంగూర అనేది మొత్తం మగ్గిపోయేదాకా అలాగే పెట్టేసాము. చికెన్ పీసెస్ కూడా మంచిగా మెత్తగా ఉడకాలి. సో గోంగూర అంతా మొత్తం మగ్గిపోయింది. కొత్తిమీర కూడా పైన అలా వేసేసి మంచిగా కలిపేసేసి చేసాము. గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో గోంగూర కొద్దిగా మిగిలేసేసరికి పచ్చడి కూడా చేసుకున్నాము. పచ్చడి కూడా చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది అండ్ పచ్చడి కూడా రెడీ అయిపోయింది అండ్ తినడానికి మేము కూడా రెడీ అయిపోయాం. పచ్చడి, చికెన్ అండ్ వైట్ రైస్ అన్నీ పెట్టేసుకొని డ్రింక్స్, ఆనియన్స్, లెమన్ అన్నీ పెట్టేసుకొని రెడీగా ఉన్నాం. చూడండి ఎంత బాగా ఉడికిందో పీస్ అయితే. టేస్ట్ అయితే అద్దరిపోయింది గైస్. మీరు ఒకవేళ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. మస్ట్ అండ్ ట్రై. ఖచ్చితంగా తినాలి ఇది. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చుతాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.